I'm starting with the degree 5th semester Telugu first unit Kavita Prakriyalu. సో కవితా ప్రక్రియలో ఫస్ట్ పార్ట్ పద్యం. ఫస్ట్ పద్యం ఎందుకు పెట్టినారంటే మనం తెలుగు అక్షరాలు స్టార్ట్ చేసిన తర్వాత మనకి స్టార్ట్ అయిన ఫస్ట్ తెలుగు లిటరేచర్ పద్యం. పద్యం ఇస్ వెరీ బేసిక్ ఫౌండేషన్ అండ్ వెరీ ఏన్షియంట్. సో పద్యం ఇస్ వెరీ ఏన్షియంట్, ప్రాచీనమైనది. పద్యం అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? పద్యంలో 4 లైన్స్ ఉంటాయి. సో ఇన్ ఇంగ్లీష్ వి కాల్ ఇట్ యాజ్ లైన్స్, బట్ తెలుగులో వి కాల్ ఇట్ యాజ్ పాదాలు. అండ్ ఫస్ట్ మీరు కంటెంట్ అర్థం చేసుకోవాలి స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, బికాస్ మీరు 1 డే ముందు బుక్స్ ఓపెన్ చేసి కంటెంట్ కోసం వెతుకుతారు. బట్ యూట్యూబ్లో పద్యం వీడియోస్ ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్ బ్యాంక్లో ఏ టర్మినాలజీ ఉందో అదే టర్మినాలజీ యూస్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్కి అది చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పద్యం అంటే ఏంటి, దాన్ని ఎట్లా రాస్తారు అని అర్థం చేసుకోవాలి. Then at the end of the video I will teach you how to present these answers and to gain full marks in your exams. Okay, so first we shall understand what is a padyam. So padyam, as I told, is a very basic foundation for Telugu literature and is very ancient. సో మనం చెప్పుకున్నట్టయితే తెలుగులో పద్యం ప్రాచీనమైనది. ఫస్ట్ క్వాలిటీ పద్యం ప్రాచీనమైనది. అండ్ పద్యం అనేది మనం పలికేటప్పుడు మనకు ఒక రిథమ్ వస్తుంది, టోన్. మన నార్మల్ కన్వర్సేషన్ కంటే పద్యము ఒక టోన్లో, ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే. ఇది మనకు సాంగ్లా కూడా పాడి చెప్తారు. సో అదే సాంగ్లో ఒక రిథమ్తో వెళ్ళిపోతుంది. సో పోయమ్స్, పద్యాలు ఆర్ రిథమిక్. అదే మనం తెలుగులో చెప్తే పద్యం లయతో కూడినటువంటి ఒక రచన. లయ ఉంటుంది. లయ ఈజ్ అ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. లయ మీన్స్ ఆ ఫ్లో, మ్యూజిక్ ఫ్లో ఉంది కదా, మన వాయిస్ టోన్ ఏదైతే ఉంటుందో అది. అండ్ థర్డ్ వన్ ఛందస్సు. ఇప్పుడు ఏదైనా మనం ఎస్సే రాసేటప్పుడు మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్, దెన్ బాడీ, దెన్ కంక్లూజన్ అని ఇట్లా 3 పార్ట్స్ రాస్తాం కదా. సో పద్యంలో కూడా మనకి రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. పద్యం ఎట్లా రాయాలి, పద్యం అసలు గ్రామర్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో గ్రామర్, వొకాబ్యులరీ ఎట్లా ఉంటుంది, సింగులర్, ప్లూరల్, అవన్నీ సో తెలుగులో అంతకంటే ఎక్కువ ఉంటాయి. తెలుగు లిటరేచర్ ఇస్ వెరీ వాస్ట్. సో తెలుగులో కూడా మనకు చాలా సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ప్రతి పద్యం, వెదర్ ఇట్ ఈస్ షోయింగ్ పెయిన్ ఆర్ లవ్ ఆర్ బాధ, ఏ ఫీలింగ్ మనం పద్యంలో రాసినా పద్యంలో ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి. ఏ పద్యం అయినా ప్రతి లైన్ ఆ ఇన్స్ట్రక్షన్స్లో కూర్చోవాలి. సో అట్లా మనకి సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ని చెప్పేదాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సు ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి పద్యం ఈ ఛందస్సుతో కూడుకొని ఉంటుంది. ఛందస్సులోనే కూర్చుకున్న పదాలు, గణాలు ఆర్ వెరీ ఇంపార్టెంట్. గణాలు ఆర్ అ పార్ట్ ఆఫ్ ఛందస్సు. ఛందస్సులో ఐ, యు అని 2 ఛందస్సు అసలు ఈ 2 టర్మ్స్ పైన బేసిక్గా నడుస్తుంది. సో ఐ అంటే లఘువు, యు అంటే గురువు. ఐ అంటే లఘువు అంటే ఒక్క సెకండ్ టైంలో మనం పలికే ఒక తెలుగు అక్షరం. ఫర్ ఎగ్జాంపుల్ క, గ, ల, య, ఇలా సింగిల్ వర్డ్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ లఘువు. గురువు మీన్స్ 2 లెటర్స్ ఉంటాయి కదా, 2 సెకండ్స్లో మనం పలకగలిగేవి. ఫర్ ఎగ్జాంపుల్ గమ్, యం, లం, కమ్ అనే వర్డ్స్, లెటర్స్ ఏవైతే ఉంటాయో 2 సెకండ్స్ తీసుకుంటాయి కదా మనం పలకడానికి, దాన్ని గురువు అంటారు. సో ఈ లఘువు గురువులోనే మనం తెలుగు అక్షరాలు అన్ని క్లాసిఫై చేసుకొని ఛందస్సు రాస్తాం. సో ప్రతి పద్యంలోని పాదం మీన్స్ సెంటెన్స్. ప్రతి పద్యంలోని పాదం ఈ ఛందస్సుతోటి లీనమైపోవాలి, ఛందస్సులో లీనమైపోవాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ అన్ని పాటించాలి. అండ్ దెన్ యతి మీన్స్ అ స్పెసిఫిక్ బ్రేక్ ఒకటి వస్తుంది. మనం ఒక లైన్ చదివిన తర్వాత మనకు ఒక బ్రేక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పోయం ఉంది కదా, అల్పుడెప్పుడు పలుకు నాడంబరము గాను, దాని తర్వాత ఇక్కడ ఒక లైన్ ఉంది, చిన్న లైన్, దిస్ ఇస్ బ్రేక్. మనం ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి ఇచ్చే బ్రేక్. సజ్జనుండు పలుకు చల్లగాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రేక్ లేదనుకో, మనం ఈ పోయంని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తాం? అల్పుడెప్పుడు పలుకు నాడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను. అసలు ఇదేమైనా రిథంలో ఉందా? లేదు. సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. అది ఒక రిథమిక్లో మెలోడియస్గా రావాలంటే దానికి
ఒక దగ్గర ఒక బ్రేక్ రావాలి, ఒక 1 సెకండ్ బ్రేక్. అల్పుడెప్పుడు పలుకు నాడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. సో ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్స్ వచ్చే దగ్గర మనం బ్రేక్ ఇస్తాం. ఈ లైన్స్ మీరు పోయంలో కూడా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా పోయంని చూస్తుంటే పోయం పక్కన ఉంటాయి ఈ లైన్స్. సో ఈ బ్రేక్ని ఏమంటాం? యతి. సో ప్రతి పద్యంలో యతి ఉండాలి అన్న మ్యాండేటరీ రూల్ ఏం లేదు. సో దట్ డిపెండ్స్ అపాన్ ద రైటర్, ద ఆథర్ ఎట్లా రాస్తున్నారు అన్న దాన్ని బట్టి యతి స్థానం ఎక్కడుంది. సో అది మనకి పెట్టిన చోట దాన్ని బట్టి మనం ఒక పద్యాన్ని ప్రొనౌన్స్ చేయగలుగుతున్నామంటే అదొక రిథమిక్గా వస్తుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రేక్ ఇచ్చిన, బట్ అది బ్రేక్ ఇచ్చినా కూడా రిథంలో రావట్లే అంటే అక్కడ యతి మైత్రి లేదని అర్థం. సో యతి మైత్రి అంటే నేను బ్రేక్ ఇచ్చిన దాంట్లో నాకు రిథమిక్గా మెలోడియస్గా పద్యం రావడం, దట్ ఈస్ యతి మైత్రి. దిస్ ఇస్ వన్ క్వాలిటీ ఆఫ్ ద పద్యం. అండ్ దెన్ ప్రాస. ప్రాస అంటే రిపిటేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోయంలో ఫస్ట్ లైన్ అల్పుడెప్పుడు పలుకు నాలంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను. ఇక్కడ గాను గాను రిపీట్ అవుతుంది కదా, సో దిస్ ఇస్ కాల్డ్ ప్రాస. ఒక్కొక్క పద్యంలో మొత్తం 4 లైన్స్కి ప్రాస రిపీట్ అవుతుంది. సో అట్లా పద్యాలు ఆథర్ని బట్టి అది కూడా డిపెండ్స్. కొన్ని కొన్ని పద్యాలకు ప్రాస మ్యాండేటరీ, కొన్ని కొన్ని పద్యాలకు మ్యాండేటరీ కాదు. సో అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దట్ డిపెండ్స్. అండ్ యతి ప్రాస. యతి అంటే మనం చూసినాం కదా, ఇక్కడ ఒక బ్రేక్ వస్తుంది కదా, 2 సెంటెన్సెస్కి ఒక బ్రేక్ వస్తుంది కదా. సో ఈ బ్రేక్ వచ్చిన దగ్గర ఈ లాస్ట్ ఎండింగ్ వర్డ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే, మళ్ళీ మళ్ళీ సేమ్ వర్డ్ వస్తే దట్ ఈస్ కాల్డ్ యతి ప్రాస. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ గణాలు. గణాలు అంటే దీస్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ఛందస్సు. మనం ఐ దాంట్లో క్లాసిఫై చేసుకుంటాం ఫస్ట్ అక్షరాలు. ఇక్కడ నేను క్లాసిఫై చేసిన, ఇఫ్ ఇన్ కేస్ మీరు జూమ్ చేసుకొని చూస్తే మీకు కనిపిస్తుంది. ఆ అంటే 1 సెకండ్లో నేను పలుకుతున్నాను కాబట్టి లఘువు. ల్పు ల్పు 2 సెకండ్స్ అవుతుంది కాబట్టి గురువు. సో ఇట్లా మనం క్లాసిఫై చేసుకొని రాసి, ఈ గణాలకు కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, దానికి కూడా పేర్లు ఉంటాయి, దాంట్లో మనం క్లాసిఫై చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ గణాలు. అండ్ ఓవరాల్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఛందస్సు. సో మనం పద్యం యొక్క క్వాలిటీస్, లక్షణాలు చూసుకుంటే మనకి ఏముంది? పద్యం ప్రాచీనమైనది, ప్రత్యేకమైనది, బికాస్ ఇట్స్ వెరీ స్పెషల్. అందరు రాయలేరు, అందరికీ చందు నియమాలు, యతి ప్రాస ఇవన్నీ రావు. కొంతమందికి అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. సో దట్ ఈస్ వెరీ స్పెషల్. సో ప్రత్యేకమైనది, లయ ఉంటుంది పద్యంలో. అండ్ ఛందస్సు నియమాలు పాటించక తప్పదు. ఛందస్సు ఇస్ మస్ట్ అండ్ మ్యాండేటరీ. ఇఫ్ యువర్ పద్యం ఇస్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఛందస్సు, దెన్ ఇట్ ఇస్ నాట్ అ పోయం. సో ఛందస్సు ఇస్ మ్యాండేటరీ. యతి, విచ్ ఇస్ అ బ్రేక్. ప్రాస మీన్స్ రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్. యతి ప్రాస అంటే బ్రేక్ వచ్చిన దగ్గర పదాలు రిపీట్ అవ్వడం. గణాలు అంటే క్లాసిఫికేషన్, లఘువు గురువులో పదాలను క్లాసిఫై చేయడం ఇస్ గణాలు. సో మన పద్యంలో 2 ఆన్సర్స్ ఉన్నాయి పద్యం లెసన్లో. ఫస్ట్ ఇస్ పద్య నిర్మాణం, సెకండ్ ఇస్ పద్య లక్షణాలు. సో పద్య లక్షణాలలో మీరు క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న ఆన్సర్ బట్టిఫై కొట్టి రాసే బదులు ఈ పాయింట్స్ని సైడ్ హెడ్డింగ్స్ లాగా రాసి, ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్ పద్య లక్షణాలను పెట్టి సైడ్ హెడ్డింగ్స్ లాగా ఇవి రాయొచ్చు. ప్రాచీనమైనది, ప్రత్యేకమైనది, లయ, ఛందస్సు, యతి ప్రాస, యతి ప్రాస, గణాలు 1 2 3 4 5 6 7 8 సైడ్ హెడ్డింగ్స్ పెట్టి కంటెంట్ మీ ఓన్గా రాసినా కూడా మీకు 15కి 10 మార్క్స్ అయినా వస్తాయి. సో దిస్ ఇస్ ద వే హౌ యూ ప్రెజెంట్ ద పేపర్. ఫర్ ఎగ్జాంపుల్ పద్య నిర్మాణం అనుకోండి, పద్య నిర్మాణం ఎట్లా చేస్తారు? దాంట్లో ఇవన్నీ ఉండాలి, పద్యము ఈ క్వాలిటీస్ అన్ని సాటిస్ఫై చేయాలి. సో పద్య నిర్మాణం అని ఒక హెడ్డింగ్ పెట్టేసి సైడ్ హెడ్డింగ్స్తో మళ్ళీ ఇవే రాసినా కూడా మీకు సేమ్ మార్క్స్ వస్తాయి. సో ఇన్ కేస్ నాకు ఇంకా కొన్ని ఎక్కువ మార్క్స్ కావాలి అనుకుంటే పద్యంలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వృత్తాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు. సో వృత్త పద్యాలు అంటే హైలీ క్లాసిఫైడ్ పోయమ్స్. దాంట్లో ఈ నియమాలన్నీ ఉండాలి, ప్రాస ఉండాలి, యతి ఉండాలి, ఛందస్సు ఖచ్చితంగా ఉండాలి. అండ్ వృత్తాలలో టైప్స్ ఉంటాయి, చంపకమాల, ఉత్పలమాల, మతేపం, శార్దులం అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ జాతి పద్యాలలో కొన్ని నియమాలు ఉండవు, లైక్ యతి ప్రాస ఉండాలనే నియమం ఉండదు.
ప్రాస ఉండాలనే నియమం ఉండదు, యతి ఉంటుంది. అండ్ ఉపజాతి పద్యాలలో కూడా సేమ్. సో అట్లా మీరు క్లాసిఫై చేసుకొని రాస్తే జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాసినా కూడా మీకు 15కి అట్లీస్ట్ 8 to 10 మార్క్స్ అయినా ఖచ్చితంగా వస్తాయి. సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి కింద కంటెంట్ 2-3 లైన్స్ రాసినా పర్వాలేదు. బికాస్ మీ ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసే కరెక్టర్స్కి క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న టర్మినాలజీ పర్ఫెక్ట్గా అర్థం కావాలి అని ఏముండదు. మోస్ట్ ఆఫ్ ద కరెక్షన్ చేసే ఎగ్జామినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అంత పర్ఫెక్ట్ టర్మినాలజీ రాదు. సో కంటెంట్ మీ ఓన్గా కూడా రాసుకోవచ్చు, బట్ మేక్ షూర్ దట్ ఆ కంటెంట్లో మీరు ఎక్కువ స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయొద్దు. స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తే మార్క్స్ కట్ అవుతాయి. సో ఈ లక్షణాలు అండ్ పద్య నిర్మాణంలో మీరు ఈ సైడ్ రేటింగ్స్ పెట్టి ఈ ఆన్సర్ రాయొచ్చు. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.